దేశంలో తరచూ ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. రోజురోజుకు వాహనాల రద్దీ పెరగడం, మితిమీరిన వేగంతో ప్రయాణం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు, మరెంతో మంది వికలాంగులుగా మారుతున్నారు. సంతోషంగా గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారు డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం కారణంగా మార్గమధ్యంలోనే ప్రమాదాల బారిన పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తాజాగా ఓ ప్రమాదం జరిగింది. రోడ్డు మలుపులోంచి వచ్చిన కారును బైక్పై వెళ్తున్న ర్యాపిడో డ్రైవర్ ఢీకొట్టాడు. ప్రమాదం ధాటికి అతడు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి కింద పడ్డాడు. అక్కడున్నవారు వెంటనే స్పందించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరి 13న ఇందిరానగర్ సెక్టర్ 13లోని మలుపు నుంచి ఒక కారు వచ్చింది. బైక్పై వేగంగా వెళ్తోన్న ర్యాపిడో డ్రైవర్ అభిజిత్ శ్రీవాస్త ఆ కారును బలంగా ఢీకొట్టాడు. దీంతో అతడు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి కింద పడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన అభిజిత్ను వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.